ఇవాల్టి ముఖ్యాంశాలు. నివేదన సంఖ్యలు. 2010లో పీవీపీఐ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 7.5 లక్షలకు పైగా ఏడీఆర్ నివేదికలు సేకరించబడ్డాయి. కానీ నిపుణుల అంచనాల ప్రకారం ఇది అసలు ఏడీఆర్లలో 10% కంటే తక్కువ మాత్రమే. కారణం అండర్ రిపోర్టింగ్. 3 నుండి 7% ఆసుపత్రి ప్రవేశాలు ఏడీఆర్ల వలన. 10% వరకు ఆసుపత్రి రోగులు చికిత్స సమయంలో ఏడీఆర్కు గురవుతున్నారు. 1 నుండి 2% ఆసుపత్రి మరణాలు ఏడీఆర్లతో సంబంధం. ప్రతి సంవత్సరం లక్షలాది భారతీయులు ప్రభావితమవుతున్నారు. కానీ అధికారికంగా నివేదించబడేవి చాలా తక్కువ. దొంగ దురద పెడుతుందిరా నాకు. అదేంటి మెడిసిన్ ఇప్పుడే కదా ఇచ్చారు, ఈ చేయంతా ఇంత రెడ్డిగా అయిపోయింది. అక్క ఏమైంది అక్క? అక్క ఏంది ఇదంతా ఇట్లా ఉంది? అక్క డాక్టర్ డాక్టర్ ఏమైందమ్మా ఇక్కడ? ఏమో తెలియడం లేదు డాక్టర్, చేయంతా రెడ్డిగా అయిపోయింది, మళ్ళా ఊపిరి ఆడడం లేదని చెప్పారు. ఏమైనా ప్రాబ్లమా డాక్టర్? అమ్మా ఏమైంది? అంత ఇరిటేషన్ లాగా ఉంది డాక్టర్. నర్స్ వెంటనే ఐవి ఆపేయండి, ఇదేదో ఏడియర్ లాగా ఉంది. నేను డాక్టర్ని తీసుకొస్తాను. ఏమై ఉంటుంది డాక్టర్? అమాక్సిలిన్ ఇచ్చారు, మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. వెయిట్ చేద్దాం, డాక్టర్ ఒకసారి వచ్చి చూస్తారేమో. వస్తున్నాను డాక్టర్. ఏమైందమ్మా? ఏం జరిగింది? ఎలా ఉన్నావు? ఇందాక పేషెంట్కి అమాక్సిలిన్ ఇచ్చారు డాక్టర్, దాని తర్వాత ఆ పేషెంట్కి ర్యాషెస్ రావడం స్టార్ట్ అయింది. ఇట్స్ ఏడియర్ డాక్టర్, ఆపేశారు మెడిసిన్ ఇప్పుడు. ఓకే, అమాక్సిక్లావ్ ఇచ్చారా? ఇది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదమ్మా. పడకుంటే ఇలా రియాక్షన్స్ వచ్చి ఇట్లా ఇబ్బంది పడతారు పేషెంట్. అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు, నేను వేరే యాంటీబయాటిక్ రాసి పెడతాను, అది ఐవీలో ఇచ్చేయండి అమ్మా, నో ప్రాబ్లం. అది మానిటర్ చేసుకుంటా ఉండండి 5 minutes ఒకసారి. ఈ మెడిసిన్ వల్ల ఇంత ప్రాబ్లం అవుతుందా డాక్టర్? అవును, కొంతమందికి కొన్ని మెడిసిన్స్ పడకపోవచ్చు. డాక్టర్ ఇప్పుడు అదే చేశారు, రన్ అయ్యే మెడిసిన్ స్టాప్ చేసి వేరే కొత్త మెడిసిన్ ఇచ్చారు కాబట్టి ఏం ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి రియాక్షన్స్ని మనం ఏడిఆర్స్ అంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు వాటిని పీవీపీఐకి రిపోర్ట్ చేయాలి. మన దేశంలో ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. పీవీపీఐ గురించి చాలా మందికి అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఏడిఆర్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ఓకే డాక్టర్. పేషెంట్ పేరు రుషితా బి. ఏజ్ చెప్పండి. 32. ఈ సస్పెక్టెడ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ ఫామ్ అనేది ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉంటుంది. ఇక్కడ పేషెంట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఇప్పుడు జరిగిన ఈవెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫిల్ చేయాలి. ఏ డేట్లో జరిగింది అని ఇక్కడ రాసి లాస్ట్లో రిపోర్టర్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ఏఎంసీకి రిపోర్ట్ చేస్తాం. ఇది డైరెక్ట్గా ఐపీసీకి చేరుతుంది. వాళ్ళు సేఫ్టీ మెషర్స్ తీసుకుంటారు. ఈ ఫామ్ ఎవరైనా ఫిల్ చేయొచ్చా డాక్టర్? ఇది ఎవరైనా ఫిల్ చేయొచ్చు. కామన్ పీపుల్ అయినా డాక్టర్స్, ఫార్మసిస్ట్, ఆయుర్వేద అండ్ హోమియోపతి వాళ్ళు కూడా రిపోర్ట్ చేయొచ్చు. దానివల్ల మీ అక్క లాంటి వేలాది మంది పేషెంట్స్ యొక్క లైఫ్ కాపాడవచ్చు. డ్రగ్స్ మరింత సేఫ్గా మారుతాయి. ఏమైందమ్మా ఇప్పుడు, పర్లేదా మీకు? ఏం ప్రాబ్లం లేదు కదా? డ్రగ్స్ స్టాప్ అయినప్పటి నుండి ఇవి తగ్గాయి కదా, ఇవి రిసైడ్ అవుతున్నట్టే ఉన్నాయి. రెడీ చెప్పినట్టే ఇట్స్ అన్ ఏరియా. ఏం కాదమ్మా, ఏం ప్రాబ్లం లేదు, మీరేం భయపడకండి, జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఇలాంటి రియాక్షన్స్ వచ్చినట్లయితే డాక్టర్కి కానీ నర్స్కి కానీ లేదా నేను ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తాను. ఓకే. Good morning everyone, I am Roshni, PharmD intern. Today we have gathered here to create an awareness on drug monitoring and ADR reporting. Now let us all welcome Dr. R. Nagapralika, our PVPI officer, to engage the session. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హాస్పిటల్లో అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ అన్ని చాలా జరుగుతున్నాయి, కానీ దాన్ని ఎలా రిపోర్ట్ చేయాలి అని ప్రజలకు అవగాహన లేదు.
సో మనం ఈరోజు తెలుసుకోబోతుంది ఏంటంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఎలా రిపోర్ట్ చేయాలి అని. ఏడిఆర్స్ రిపోర్ట్ చేయడానికి మనకి చాలా వేస్ ఉన్నాయి, కానీ అందులో మనం తెలుసుకునేది యాప్ ఇంకా వెబ్సైట్ గురించి. ఇది ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. ఇది మనం ఓపెన్ చేస్తే మనకి ఏడిఆర్ రిపోర్టింగ్ ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ ఓపెన్ చేస్తే అందులో మనకి పేషెంట్ డీటెయిల్స్, డ్రగ్ రియాక్షన్స్, ఇంకా రిపోర్టర్ డీటెయిల్స్ లాంటి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఫిల్ చేసి మనం ఈ కింద ఉన్న మెయిల్లో సబ్మిట్ చేస్తే అది రిపోర్ట్ అయిపోతుంది. మ్యామ్ దీన్ని ఇంతకన్నా ఈజీ వేలో రిపోర్ట్ చేయొచ్చా? ఎస్, దెర్ ఈస్ అన్ ఈజీ వే. మనకు ఐపీసీ వాళ్ళు క్యూఆర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ మనం చాలా ఈజీగా వెబ్సైట్లోకి రీచ్ అవుతాము. ఈ వెబ్సైట్లో మనకి ఫస్ట్ ఒక చిన్న వెరిఫికేషన్ అడుగుతుంది. అక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామంటే మనకి ఏడిఆర్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ పేషెంట్ డీటెయిల్స్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్, జెండర్, వెయిట్, అడ్రస్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇంకా హెల్త్ డీటెయిల్స్ వచ్చేసి మెడిసిన్, సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ మనం ఫిల్ చేసి రిపోర్ట్ చేసేయాలి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మనం రిపోర్ట్ చేసిన డేటా దేశవ్యాప్తంగా రీచ్ అవుతుందా? అవును, మనం రిపోర్ట్ చేసిన ఏడిఆర్ అనేది ఐపీసీ గజియాబాద్కి రీచ్ అవుతుంది. అక్కడ అవసరమైతే సేఫ్టీ డ్రగ్ అలర్ట్స్ అనేవి ఇష్యూ చేస్తారు. అండ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఏడిఆర్ పెద్దదైనా చిన్నదైనా తెలిసినా తెలియకపోయినా 100% రిపోర్ట్ చేయాలి. మనం అలా రిపోర్ట్ చేయడం వల్ల డ్రగ్ సేఫ్టీ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. దాని తర్వాత మనం చాలామంది లైఫ్స్ కాపాడవచ్చు. అండ్ ఇంకొకటి, మన జాబ్ కేవలం మెడిసిన్ ఇవ్వడం మాత్రమే కాదు, ఆ మెడిసిన్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా వాటిని రిపోర్ట్ చేయడం కూడా. అండ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ పీపుల్ హౌ టు రిపోర్ట్ ఏడిఆర్ అండ్ హౌ టు యూస్ ద యాప్ అండ్ వెబ్సైట్. థ్యాంక్ యూ. అక్క ఇప్పుడు బాగుంది కదా? లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉందా? ఉంటే చెప్పు. అవును, కొంచెం ఆయాసం అనిపిస్తుంది. ఆ డాక్టరే కదా ఇంతకుముందు చూసింది మనల్ని. అవును. ఆ డాక్టర్తో ఒకసారి మాట్లాడదామా? సరే. హలో డాక్టర్. హలో, హాయ్. తను మా అక్క. ఓకే. ఇంతకుముందు చూపించాం కదా, ఇప్పుడు పర్లేదు, ర్యాషెస్ తగ్గాయి బాగానే. ఓకే. ఆయాసం మాత్రం అలానే ఉంది, ఒకసారి చెక్ చేస్తారా? ఓకే, తప్పకుండా. ఏమా ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు డాక్టర్. ఏమా ఇప్పుడు ర్యాషెస్ బాగానే తగ్గినట్టున్నాయే. అవును డాక్టర్. ఇప్పుడు ఏంటి మా ప్రాబ్లమ్? నిన్న జలుబు ఒక టాబ్లెట్ వేసుకున్నా డాక్టర్, అప్పటి నుంచి ఆయాసం ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే, జలుబు మాత్రకి ఆయాసం రాకూడదమ్మా, అది మేబీ ఏడిఆర్ అయి ఉండొచ్చు. దీన్ని మీరు రిపోర్ట్ చేయాలి. మనం ఏఎంసీ ద్వారా ఏడిఆర్ రిపోర్ట్ చేస్తాము, అది పీవీపీకి చేరుతుంది. ఆ పీవీపీ అనేది ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చింది, 1800-180-3024కి కాల్ చేసి మీ లక్షణాలు చెప్పేస్తే అది ఏడిఆర్గా రికార్డ్ చేసుకుంటారు. డాక్టర్, మా పేరు పైన రిపోర్ట్ చేస్తే మాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? లేదు, రిపోర్ట్ చేయడం వల్ల మీకేం ప్రాబ్లమ్స్ రావు. దీనివల్ల మెడికేషన్ సేఫ్టీ లెవెల్స్ పెరుగుతాయి. మీ అక్క లాంటి వేలాది మంది ప్రాణాలని కాపాడొచ్చు. ఇలాంటి రియాక్షన్ మళ్ళీ వేరే పేషెంట్కి ఎవరికి రాకోకుండా చూసుకోవచ్చు. ఏడిఆర్ రిపోర్టింగ్పై పీవీపీఐ తీసుకున్న ప్రత్యేక చర్యలు. తిరుపతిలోని స్విమ్స్లో జూలై 2015 నుండి పీవీపీఐ కింద ఏడిఆర్ మానిటరింగ్ సెంటర్గా ఎంపిక. ఫార్మకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామేశ్వరరావు గారు ఏఎంసీ కోఆర్డినేటర్గా బాధ్యతలు. స్విమ్స్ ఏఎంసీ ద్వారా 2017లో 673, 2018లో 298, 2019లో 309 ఏడిఆర్ కేసులు నివేదన. వైద్యులు, నర్సులు, విద్యార్థులకు అవగాహన శిబిరాలు. ఫార్మకో విజిలెన్స్పై దృష్టి. ఆయుర్వేద వైద్యులకు కూడా ఏడిఆర్ రిపోర్టింగ్ శిక్షణ. ఇవాల్టి న్యూస్కి సమాప్తం. మీ తేజ సైనింగ్ ఆఫ్.